హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో రీసెంట్ గా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. 2025 నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతున్నాయి. కొన్ని ఆల్రెడీ చాలా షిఫ్ట్ల వరకు అయిపోయింది. ఒక ఐడియా అయితే వచ్చింది, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదేవిధంగా రాబోయే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండ్ ఫైనల్ కట్ ఆఫ్ కూడా ఎంత ఉండొచ్చు అనే అభిప్రాయం మన స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు ఇన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, జాబ్ వస్తుందా రాదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి క్వాలిఫై అవుతానా లేదు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సో అందరికి ఇలాంటి డౌట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా షిఫ్ట్లు గమనించిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడితే బాగా చదివిన వాళ్ళు చాలా ఈజీగా ఉంది సార్ పేపర్ అంటున్నారు, కొంతమంది మీడియం రేంజ్ లో ఉంది అంటున్నారు, కొంతమంది అయితే బాగా టఫ్ వచ్చిందని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా ప్రశ్నల సరళిని గమనించి వచ్చిన ప్రశ్నల్ని నేను చూసిన తర్వాత ఒక ఐడియాకి రావడం జరిగిందంటే పేపర్ ఈజీ టు మోడరేటే ఉంది, ఎప్పుడు లాగానే ఉంది పేపర్, మరీ హార్డ్ ఏమీ లేదు. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసం ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిట్ బ్యాంక్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. అది క్లియర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని షిఫ్ట్లలో ఎక్కడో ఒక షిఫ్ట్లలో కొద్ది క్వశ్చన్లు, ఒక 5 నుంచి 6 ప్రశ్నలు మరీ టఫ్ గా రావడం జరిగింది. కొన్ని సింప్లిఫికేషన్స్ ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఆ పేపర్ అనేది చాలా టఫ్ గా అనిపించింది. కాకపోతే పేపర్ మాత్రం ఈజీ టు మోడరేట్ ఉంది. సో ఇప్పుడు రాస్తున్న ఎగ్జామినేషన్ లో మీకు ఎన్ని రా మార్క్స్ వస్తే మీరు పీఈటీకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా ఫైనల్లో మీ పేరు ఉండే అవకాశం ఉందో లేదో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో అర్థమైందా? మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో యూఆర్ క్యాండిడేట్ కి మీకు 70 మార్కులు రా మార్క్స్ వస్తే, 70 రా మార్క్స్ వస్తే మీరు పీఈటీకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. దీనికి +3 మార్క్స్ వస్తే ఫైనల్లో కూడా మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. 70 మార్కులు వస్తే రా మార్క్స్ కనుక వస్తే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది యూఆర్ క్యాండిడేట్స్ కి. ప్లస్ దానికంటే ఒక 3 మార్కులు 3 to 5 అనుకోండి, ఇంకా ప్రతి దానికి 3 to 5 మార్క్స్ కనుక మీకు ఎక్కువ వచ్చినట్లయితే రా మార్క్స్ కి మీరు ఫైనల్లో కూడా, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిపోతే మీకు ఫైనల్లో కూడా మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కి 68 రా మార్క్స్, ఈడబ్ల్యూఎస్ కి 65 రా మార్క్స్, 65 రా మార్క్స్ వచ్చినట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై అవుతారు. ప్లస్ దీనికి ఒక 3 నుంచి 5 మార్కులు ఇంకా ఎక్కువ తెచ్చుకున్నట్లయితే రా మార్క్స్, మీరు ఫైనల్లో కూడా మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు 68 నుంచి 70 మార్క్స్ కనుక వచ్చి మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిపోతే ఖచ్చితంగా మీకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మెడికల్ కూడా క్లియర్ అయిపోతే. అంటే ఇక్కడ మీకు చెప్తున్న మార్క్స్ ఏవైతే 70 చెప్పానో యూఆర్కి, ఇది పీఈటీకి, అదేవిధంగా 73 to 75 అనేది ఫైనల్ కి. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, 65 అనేది పీఈటీకి, 68 నుంచి 70 మార్క్స్ కనుక వస్తే మీరు ఫైనల్లో కూడా మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఓబీసీ వాళ్ళకి 68 మార్క్స్ రా మార్క్స్ రావాల్సి ఉంటుంది మీరు పీఈటీకి కనుక క్వాలిఫై అవ్వాలనుకుంటే. వీళ్ళు 2 to 4 మార్క్స్ ఇంకా ఎక్కువ వచ్చినట్లయితే వీళ్ళకి ఫైనల్లో కూడా ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక మిగతాయి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ కి, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 58 రా మార్క్స్ వచ్చినట్లయితే, 58 రా మార్క్స్ వచ్చినట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉంది. దీనికి 3 నుంచి 5 మార్కులు కనుక ఇంకా ఎక్కువ వచ్చినట్లయితే మీ పేరు ఫైనల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 54 మార్కులు రా మార్క్స్ గా నేను అంచనా వేయడం జరిగింది. 54 మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై అవకాశం ఉంటుంది. దీనికి 3 నుంచి 5 మార్కులు ఎక్కువ వచ్చినట్లయితే మీకు ఫైనల్లో కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిందంతా మీకు యూఆర్ కి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఈ మార్క్స్ ఉంటే మీరు మాత్రం సేఫ్ జోన్ అనుకోవచ్చు. నేను అన్ని గమనించాను, పేపర్ యొక్క తరహా గమనించాను, అదేవిధంగా ప్రీవియస్ కట్ ఆఫ్ గమనించాను, అదేవిధంగా ప్రీవియస్ ఉన్న పోస్టులకి ఇప్పుడున్న పోస్టులకి అంచనా కూడా వేశాను. ఇవన్నీ వేసి ఈ ప్లాన్ అనేది, అంటే మీకు
సేఫ్ మార్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన దానికంటే 1-2 మార్కులు మరీ తక్కువ వచ్చినా కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 మార్కులు +or-2 కూడా ఉండొచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి 5-6 మార్కులు అయితే నేను చెప్పిన దానికి అటు ఇటు మరి అంత యావరేజ్ గా అయితే పోదు. సో ఇప్పుడు నేను చెప్పిన మార్కులు కనుక మీరు వస్తున్నట్లయితే మీరు పీఈటీకి క్వాలిఫై ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ కెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీనికి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ 2 మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావు బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో
ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అంటే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.